అదనపు బలగాల్ని కూడా దించుతున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు బొజ్జ ఐశ్వర్య ఇంటి దగ్గర మనం చూసాం పరిస్థితి. వీర మహిళలు అక్కడికి వెళ్ళి నీ సంగతి తేలుస్తాం అక్కడ అంటూ చెప్తున్నారు. ఓవైపు శాంతియుతంగానే మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నాం ఆ కామెంట్స్ కానీ చెప్తున్నప్పటికీ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు అదిగో ఇక్కడ మీకు కనిపిస్తోంది పోలీస్ స్టేషన్ దగ్గర, కృష్ణా జిల్లాలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఇనగుద్దురు పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కడైతే ప్రముఖ యూట్యూబర్ రావణ్ని ఉంచారో అక్కడ ఆ ప్రాంతంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఇలాంటి కేసుల్లో కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని జడ్జి చెప్తే ఇమ్మీడియట్గా మరొక కేసు నమోదు చేసి అతని మీద స్టేషన్లోనే ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇలాంటి పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా ఇది కక్ష సాధింపే, గొంతు నొక్కడమే అంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి జడ్జి చెప్తే లేదు మరొక కేసు పెడతామని చెప్పేసి ఇమీడియట్గా పోలీసులు మరొక కేసును తీసుకురావడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలా వరుస కేసులతో రావణ్ని ఎలాగైనా లోపలే ఉంచాలనే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు జడా శ్రవణ్ లాంటి వాళ్ళు రావణ్ మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతోంది, కుట్ర జరుగుతోంది అంటూ కూడా ఆరోపిస్తున్నారు. పోలీసులే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.